ఓ గ్రామంలో ఎంతమంది సర్పంచులు ఉంటారు? ఓ మండలానికి ఎంతమంది ఎంఆర్ఓలు ఉంటారు? ఓ జిల్లాకి ఎంతమంది కలెక్టర్లు ఉంటారు? ఒక రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? ఒక దేశానికి ఎంతమంది ప్రధానులు ఉంటారు? ప్రపంచానికి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే ఉన్నట్లుగా సృష్టి అంతటికి కూడా ఒక్కడే దేవుడు. ఇదే మాట ఒకసాట అంటే ఒక ఆయనని ఏమన్నాడు తెలుసా? మరి మాజీ ముఖ్యమంత్రి సంగతి ఏంటండి అన్నాడు. నేను అన్నా, ఈ ముఖ్యమంత్రుల పీఠం 5 సంవత్సరాలు, ఈ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల పీఠం 10 సంవత్సరాలు. దేవుని సింహాసనం నిరంతరము నిలుస్తాడు. దేవుని సింహాసనం యుగాయుగాలు నిలిచి ఉంటుంది. అయితే దైవజనమా, ఆకాశాన్ని నీవే కలుగు చేశావు, ఆకాశ మహాకాశాలను నువ్వే కలుగు చేశావు, భూమిని అందులో ఉన్న సమస్తాన్ని, సముద్రమును అందులో ఉన్న సమస్తాన్ని కలుగు చేసిన నీవే నిరంతరము వాటిని నీవే కాపాడుచున్నావు. పుట్టించింది నీవే, కాపాడేది నీవే గనుక ఆకాశ సైన్యములన్నీ నీకే నమస్కారం చేయుచు ఉన్నాయి. సూర్యుడు ఎవరికి నమస్కారం చేస్తున్నాడు? చంద్రుడు ఎవరికి నమస్కారం చేస్తున్నాడు? దేవుడు అనే కంటే కూడా తమను సృష్టించిన. బాధాకరం ఏంటంటే, ఇదిగో ఈడు తప్పితే సృష్టిలో ఉన్న ప్రతిదీ తమను సృష్టించిన దేవునికే అవన్నీ నమస్కారం చేస్తూ ఉన్నాయి. భూలోక దేవతలు అన్నాడు అంటే వాళ్ళు భూమి మీద మాత్రమే ఉంటారు. రెండవది, వాళ్ళు భూమి మీద ఉన్న మనుషుల చేత తయారు చేయబడిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ఇక్కడే వినబడతాయి. పరలోకానికి వెళ్తే ఇప్పుడు ఎబినేజర్ అని నేను దేవుడిగా పెట్టుకొని ఎబినేజర్ దేవుడా అని పూజ చేశాను. పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను ఎబినేజర్ని ఆరాధించా అంటే అంటాడు, ఆడేవుడురా ఆడు కోన్కిస్కా. ఈ పేర్లన్నీ ఇక్కడే. యెహమందు పరమందు వినబడే ఏకైక నామం దేవుడైన యెహోవా నామం.